సర్వే నెంబర్ 297 అప్పుడు ఇప్పుడు మనం గూగుల్ ఎర్త్ ప్రోలో చూస్తున్నాం. పగలు డ్రిల్లింగ్, రాత్రి బ్లాస్టింగ్. ఇంతకు జడ్చర్లలో ఏమి జరుగుతూ ఉంది? తాండావాస్తుల ఆందోళన, డేంజర్ జోన్లో జడ్చర్ల, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కదా, పేలుడు పదార్థాలు సంఘటన స్థలంలో ఎలా ఉన్నాయో. ఇక్కడ పగలు డ్రిల్లింగ్, రాత్రి బ్లాస్టింగ్. పేలుడుతో భయంగా బతుకుతున్న తాండావాసులు. గత కొన్ని రోజులుగా అత్యాధునిక యంత్రాలతో 10 నుంచి 12 ఫీట్లు డ్రిల్ వేసి దాంట్లో బ్లాస్టింగ్ ఎక్విప్మెంట్ పెట్టి పాత టైర్లు తీసుకొచ్చి దాంట్లో కుక్కి అర్ధరాత్రి బ్లాస్టింగ్ చేస్తున్నారు. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్. రెవెన్యూ అధికారులు పట్టించుకోరు, మైనింగ్ అధికారుల జాడే ఉండదు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కదా, ఎంత పెద్ద డ్రిల్లింగ్ మిషన్ చూడండి. పెద్ద బోర్లు వేసినట్లు వేసే డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ కొట్టి మరి ఇంత పెద్ద కొండలాగా తయారు చేశారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో బ్లాస్టింగ్ చేస్తే ఎలా అయితే వచ్చిందో అలాగా వచ్చింది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాము బ్లాస్టింగ్ ఎక్విప్మెంట్. పేలుడు పదార్థాలు గుట్ట మధ్యలో ఇప్పటికీ అవశేషాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, అది పేలని జిలెస్టిక్స్ సంబంధించింది. దాని వైరు కూడా 320 స్క్వేర్ mm సైజులో ఉన్న వైరు. నార్మల్గా సీరియల్ బైబుల్లోకి వెళ్ళే లైట్స్తో ఉండే సన్న వైరు వాడేది, ఇంత పెద్ద లావు వైరు వాడేది అంటే దేనికి నిదర్శనం? అధికారులారా, ఇప్పటికైనా నిద్రమత్తు వీళ్ళు. సర్వే నెంబర్ 297లో ఏం జరుగుతుందో చూసిరండి. ఈ రేకులు సార్, రేకులు మొత్తం కదులుతున్నాయి, పారెలు వాసినాయి. ఎన్నో మాటలు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. మేము ఇంకా పిల్లలు అయితే ఇంకా దొడ్డి కూర్చున్నా కూడా లేచి ఇంట్లో కూరుకొస్తుర్రు. చిన్న పిల్లలు ఉండరు, అదరికపోతున్నారు. అదే బలే పొందాడు మొత్తం. ఏమేం లే, మంచమే కలుగుతున్నాం లోపట్నే. గుండె వాగుతున్నారు పిల్లలు, మాత్రం చచ్చిపోతారు. చూడు, ఇది ఇండ్లు మాత్రం కూలుతాయి ఇక్కడ. ఏం కావాలి మాకు? ఈ బ్లాస్టింగ్ లేపొద్దు. మాకు పైసలు గిట్లా మాకేం అవసరం లేదు. మాకు బ్లాస్టింగ్ లేపొద్దు. మా ఇండ్లు పాడు కావద్దు. మావి రేకులు, మేము పేదోళ్ళం. అవి బేస్మెంటు లేదు, మేము కూడా బునాది తీయలేదు. ఉట్టి గోడల మీద మేము మాత్రం బతుకుతున్నాం. మేము అట్లా కట్టుకొని కిరాకి లేకుండా కష్టం చేసుకుని మేము బతుకుతున్నాం. నా పేరు సీతారాం. ఈ కొసగుట్ట పక్కన మా ఇండ్లు ఉంటాయి. గుట్ట దగ్గర అవతల మొత్తం బ్లాస్టింగ్ పెట్టి లేపుతున్నారు. మా ఇండ్లన్నీ పాడవుతున్నాయి. మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం పోలీస్ స్టేషన్కు. వాళ్ళు మా కాలనీ వాళ్ళు కూడా పోయి చెప్పినా జర చర్య తీసుకుంటలేరు. మళ్ళీ వాళ్ళు అట్టే లేపుకుంటారు. పొదటి సమయం పిల్లలు చిన్న పిల్లలు ఉండరు. ఆ పిల్లలు కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరు జర చేయకుంటే మేము బరాబర్ వచ్చి ధర్నా చేస్తామని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. పర్యాలు వచ్చినాయి సార్, చూసుకోండి. మా ఇల్లు ఎన్ని పర్రెలు వచ్చినాయి. ఇక్కడ ఎన్ని గానం చెప్తుంటే కూడా వాళ్ళు ఏది అసలు పట్టించుకోకుండా వాళ్ళు బ్లాస్టింగ్ లేపుతా ఉన్నారు. మేము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చిన కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. అసలు ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాము. ఎమ్మెల్యే సార్ కూడా నేను మాట్లాడతా అని చెప్పిండు. సర్వే నెంబర్ 297 ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి హౌసింగ్ బోర్డ్ పార్ట్లో నుంచి ఇలా వచ్చేసేసి ఇలా ఈ తాండావాసులు రెసిడింగ్ ఉండే దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చేసి ఇక్కడ హైవే కలుస్తుంది. ఇక్కడ అప్రోచ్ అయిపోయి ఇంత పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నామంటే, సో ఇక్కడ పెద్ద బ్లాస్టింగ్ డ్రిల్ మిషన్తో చేయడం వల్ల ఇట్లకెళ్ళి ఇండ్లన్నీ ఆల్మోస్ట్ కూలిపోతూ ఉన్నాయి, రేకులు కూలిపోతూ ఉన్నాయి. రాత్రిపూట బ్లాస్టింగ్కి చాలామంది ఇబ్బంది పడతారు. ఇది వచ్చేసేసి అరౌండ్ 2020-21 ప్రాంతంలో ఇది గూగుల్ ఎర్త్లో చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ సినారియో ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇక ప్రజెంట్ సినారియోలో లేటెస్ట్ గూగుల్ ఎర్త్ ప్రకారం చూసేసేస్తే ఇది గుట్ట సైడ్ నుంచి ఇలా వచ్చేసేసి ఇక్కడ మనకు ఇక్కడ ఇలా స్టార్ట్ చేసేసేసి ఇది కొంతమంది అంటే రాజకీయంగా పలుకుబడి ఉన్న బడా నాయకులు మాత్రమే ఈ మొత్తం
అక్కడ అలా ఉన్న గుట్టని ఇలా లెవెల్ చేసేసారు. దగ్గర దగ్గర పెద్ద పెద్ద డ్రిల్ మిషన్లు పెట్టేసేసి డ్రిల్ చేసేసారు. ఇక్కడ కంప్లీట్గా ఈ స్ట్రక్చర్లో ఇక్కడ ఉన్న ఇండ్లు ఏంటంటే 60 to 70% ఇండ్లు అన్నీ క్రాక్ వచ్చేసేసినాయి, కూలిపోయినకి వచ్చేసినాయి. ఇక్కడే కాకుండా ఇక్కడ దూరంలో ఉన్న ఈ ఇల్లు పైన కూడా లిఫ్ట్ టైల్స్, స్లాబ్, ఫ్లోరింగ్ మొత్తం డ్యామేజ్ అయ్యి వర్షం నీళ్ళు స్లాబ్లకి వెళ్ళి కిందికి దిగుతూ ఉన్నాయి. తనతో కూడా వెళ్ళి మాట్లాడేశాను. ఓకే, ఇంత పెద్ద బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటే, లేదంటే జిలెటిక్స్ పెట్టినా ఇంకేవి పెట్టినా కూడా ఎక్స్ట్రాడినరీగా ఇట్లా జరుగుతూ ఉంటే మరి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్కి ఉంది. పొద్దుస్థానం డ్రిల్లింగ్ చేస్తుర్రు, రాత్రిపూట బ్లాస్టింగ్ చేస్తుర్రు, అత్యాధునిక పరికరాలు వాడుతుర్రు. మరి మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ ఏం చేస్తుందనేది మరి వాళ్ళకే తెలియాలి. చూస్తున్నాం కదా, ఇంత క్లియర్ అయిపోయింది. ఇది ప్రస్తుతం ఇప్పుడున్న పొజిషన్లు యాజ్ ఆఫ్ నో. ఇది వచ్చేసేసి గతంలో 297 సర్వే నెంబర్. ఇంకో ఇస్రో భువన్ యాప్లో చూస్తూ ఉన్నాం మనము క్లారిటీగా. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ దాంట్లో కూడా ఇదంతా గుట్ట మొత్తం. ఓకే, దీన్ని ఇప్పుడు వెంచర్ కోసం రెడీ చేయడం కోసం కూడా బడా రాజకీయ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము ప్రకృతిని కొల్లగొట్టారు. ఇవంతా పట్టపొలమైనా మరి మైనింగ్ వాళ్ళకి పర్మిషన్ ఉంటే ఎంతవరకు పర్మిషన్ ఉంది, ఎన్ని క్యూబిక్ మీటర్లు, ఏ పద్ధతి ప్రకారం బ్లాస్టింగ్ పర్మిషన్ తీసుకుని తెలియదు. సో మైనింగ్ అధికారుల నుంచి స్పందన లేదు, రెవెన్యూ అధికారుల నుంచి స్పందన లేదు. చూడాలి మరి ఈ వార్త వచ్చిన తర్వాత అయినా చూసి స్పందించి వ్యక్తులకు నోటీసులు ఇస్తారా, చర్యలు తీసుకుంటారా, ఈ కూలిపోయిన ఇండ్ల వాళ్ళకు ఏం కాంపోజిషన్ కట్టిచ్చేస్తారనేది తెలియాల్సి ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, సపోర్ట్.